సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు ఆయన ఈరోజు తన ముసుగును తీసివేసి పొలిటికల్ కామెంట్స్ చేయడం జరిగింది. పొలిటికల్ కామెంట్ చేశారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పొలిటికల్ కామెంట్ చేశారు. ఇది తగునా అంటే మేబీ తగునే, ఎందుకంటే ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడు కాబట్టి మనకి ఆయన గురించి అంతా కూడా మీకు అందరూ కూడా తెలుసు కాబట్టి ఆయన ఈరోజు పొలిటికల్ కామెంట్ చేశాడు. పొలిటికల్ కామెంట్ ఏం చేశాడంటే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు. ఆయన ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకి వస్తే అతనేదో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి ఎన్వి రమణ గారు ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఆయన పొగడ్తలతో ముంచెత్తడం, నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా విభత్సంగా పోవడం ఎంతవరకు సమంజసమో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఒకసారి ఆయన మాటలోని మీరు అందరూ కూడా ఒకసారి వినండి. యొక్క భావజాలాన్ని అమెరికాలో వ్యాపింపజేయడం కోసం చాలా కృషి చేశాడు. అదేవిధంగా అమరావతి రైతులు ఉద్యమం చేసినప్పుడు ఆయన ఎంతో ఆవేదనతో నా దగ్గరికి వచ్చి మనం ఏమీ చేయలేమా అని చెప్పేసి మరి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనేటటువంటి కార్యక్రమం చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మూలాలని మర్చిపోకుండా రైతుల తరపున ఆయన అనేక రకాలుగా సహాయం అందించారు. వారు ప్రత్యేకించి అమరావతి ఈరోజు నిలబడటం కోసం ఆయన చేసినటువంటి న్యాయ సహాయం, ఆయన చేసినటువంటి ఆర్థిక సహాయాన్ని మనం గుర్తుంచుకోవాలని చెప్పేసి ప్రత్యేకించి అమరావతి రైతులకి గుర్తు చేస్తున్నా. అంతేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మరి నిర్బంధించినప్పుడు ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. చాలా ఆవేదన చెందారు. ఏమండి మరి మనం ఏమి చేయలేమా, ఇది అక్రమ నిర్బంధం కదా అని. మరి అనేక మంది న్యాయ నిపుణులతోటి కూర్చొని వాళ్ళు కష్టపడి మరి ఆయన ఏదో రకంగా బయటికి తీసుకొచ్చి రక్షించాలని చెప్పేసి, అదేవిధంగా అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా చేయాలని చెప్పేసి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసినటువంటి వ్యక్తి. ఆయన తపన, బాధ మరి ఈ తెలుగు రాష్ట్రాలను పరిరక్షించుకోవాలని, తెలుగు ప్రజలకు సరైనటువంటి నాయకత్వం ఇప్పించాలనేటటువంటి కృషి. కాకపోతే పార్టీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తే ఇంకా పార్టీ బలపడుతుంది, మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నా. మరి ఇటువంటి కార్యకర్తలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను అనుకుంటున్నా. తెలుగుదేశం కోసం ప్రత్యేకించి అనేక సంవత్సరాలుగా అనేక స్థాయిల్లో కష్టపడినటువంటి వ్యక్తులు, ఆర్థికంగా నష్టపోయినటువంటి వ్యక్తులు, అదేవిధంగా మరి నిర్బంధం పాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి వారందరినీ కూడా గుర్తించి సముచిత రీతిలో మరి గుర్తిస్తారనేటువంటి ఆశిస్తున్నా. ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడినటువంటి వాడిని మనం గుర్తించి మళ్ళా మనం సహాయం చేయటం అనేటువంటిది మన నైజం స్వభావం. అందుకనే నందమూరి తారక రామారావు గారు ఇన్ని సంవత్సరాలన్నా గతించి మనం అందరం ఆయన్ని గుర్తుపెట్టుకొని మరి అభిమానిస్తాం. అందుకని నేను ప్రత్యేకించి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనం కొన్ని విషయాలని కొంతమంది వ్యక్తుల దగ్గర నేర్చుకోవాలా. సమాజ సేవ, మానవత్వం, మరి పొరుగువాడి గురించి ఆలోచించడం అనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలని జయరాం దగ్గర స్ఫూర్తితో గుర్తించాలని చెప్పి కోరుకుంటూ, ఒక పార్టీ గురించి, ఒక వ్యక్తి గురించి, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త గురించి, ఒక నాయకుడి గురించి ఎన్వి రమణ గారు మాట్లాడడం సమంజసమేనా అనేసి ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉండదు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎంపీ, గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి కూడా ఆయన. తర్వాత ఈయన జయరాం అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కలిసి ఆయన కలిశారంట ఎన్వి రమణ గారిని. ఎన్వి రమణ గారిని కలిశారంట. ఎన్వి రమణ గారిని ఎందుకు కలవాలి? ఇంకా ఈ దేశంలో చాలామంది ఉన్నారు కదా. ఎన్వి రమణ గారిని కలవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆయనకు తెలుగుదేశం పార్టీకి మంచి సత్సంబాలు ఉన్నాయి కాబట్టి. సో ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు ఇంకా ఆయన ఏ విధంగా చేసి ఉంటాడో మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు. ఏ విధంగా ఎవరికి ఎలా ఫేవర్ చేయాలో చేసి ఉండొచ్చో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఉండొచ్చు. ఇంకో మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేవాడిని గుర్తించాలి అని చెప్పేసి ఎన్వి రమణ గారు మాట్లాడుతున్నారు. జయరాం కామెడీ, అమరావతి రైతుల ఉద్యమం కోసం న్యాయ సహాయం, ఆర్థిక సహాయం చేశారంట.
అందుకని చెప్పేసి ఆయనకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాలంట. అలాగే చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించినప్పుడు ఆయన చాలా ఆవేదనకు గురయ్యాడంట. చంద్రబాబు నాయుడు గారినే బయటికి తీసుకురావడానికి చాలామంది న్యాయ నిపుణులతో చర్చించి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారంట. ఇవన్నీ కూడా పొలిటికల్ కామెంట్సే కదా. ఎన్వి రమణ గారు మాట్లాడవచ్చా? మేమో, ఎందుకంటే ఏముందో తెలియదు. ఉంటాయి ఆ లాలో కొన్ని బొక్కలు ఉంటాయి, ఆ బొక్కలు ఎవరికి అర్థం కావు. ఎనీహౌ, ఇప్పుడు ఈయన చేసినటువంటి పొలిటికల్ కామెంట్ ఏ విధంగా రచ్చ అవుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పొలిటికల్ కామెంట్ చేయడం అనేది అది కరెక్టేనా కాదా అనేది మనం చెప్పడం కష్టం. ఒక విధంగా చెప్పాలంటే మన ఒపీనియన్ చెప్పాలంటే తప్పు అనేసి మనం అనుకుంటాం. కానీ ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడు కాబట్టి ఏమైనా సరే మాట్లాడచ్చేమో తెలియదు మనకి. మరి అది న్యాయ నిపుణులు గొప్ప గొప్ప మేధావులంతా కూడా చెప్పాలి సమాధానం. మనకైతే జయరామ్ అనేసి ఈ వ్యక్తి మీకు అందరూ కూడా బాగా తెలిసి ఉంటుంది. ఎలక్షన్ ముందు వచ్చి డబ్బులు వెదజల్లండి, వైసీపీ సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా కొనేయండి అని చెప్పేసి మాట్లాడాడు కదా, ఆయనే ఈ కోమటి జయరామ్. వైసీపీకి ఎంతమంది సపోర్ట్ చేస్తుంటారు పల్లెటూళ్ళలో, వాళ్ళందరికీ కూడా డబ్బులు చల్లండి, కొనేయండి, మన వైపు తిప్పేయండి అని చెప్పాడు కదా ఆయన. ఈయన అఫ్కోర్స్ డబ్బులు అయితే గట్టిగానే మంచాలి అనుకో. ఎనీహౌ, వీళ్ళు అనుకునేది సాధించారు. ఇంకొక మ్యాటర్ ఏమంటే ఆ మీటింగ్కి శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్ర కూడా అటెండ్ అయ్యాడు. అది కరెక్టేనా అంటే ఏమో చూడాలి మరి.